కామెడీ ఇది సాక్షి యాంకర్ ఈశ్వర్ ఉన్నాడు కదా, మాట్లాడితే 10 ప్రశ్నలు అని చెప్పేసి ఒక ప్రాసతోటి కొన్ని డైలాగులు రాసుకుని వస్తాడు. ఒక ప్రాస ఉండేలాగా కొన్ని డైలాగులు రాసుకొస్తాడు, ఆ డైలాగులు చెప్తా ఉంటాడు కదా. నిన్న బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు మామూలు చెప్పుదెబ్బలు కాదు అయ్యి, ఆ 2 నిమిషాల పాటు మామూలు చెప్పుదెబ్బలు కాదు, ఒకసారి వినిపిస్తాను చూడండి. దెబ్బకి బిక్కమొఖం వేసేసి లాస్ట్ లో డైలాగ్ ఏంటనుకుంటున్నారు, మీరు ఈనాడు పేపర్ చదవడం మానేయండి అని చెప్పేసి అంటాడు ఈశ్వర్. వినిపిస్తాను చూడండి. 250 యూనిట్లు నాయి బ్రాహ్మణులు ఉచితంగా ఇస్తానని ఇచ్చారు. అంటే జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా కొన్ని చాలా ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి, వాటిని ప్రస్తావించారన్నమాట. మరి ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట అన్నమాట, ఒక్కొక్క బుల్లెట్ మాట, దెబ్బకి గుడకలు మింగడు ఈశ్వర్. చూడండి, అందరికి 200 యూనిట్లు పి అన్నారు, కరెంట్ రేట్లు తగ్గించేస్తా అన్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలోనే ఎక్కువ రేట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నేను రాగా తగ్గించేస్తా అన్నారు, చేశారా? ప్రతి మండలానికి వృద్ధాశ్రమం అన్నారు, ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు, కోల్డ్ స్టోరేజ్ అన్నారు, అలాగే ప్రతి చాలా ఆసక్తిగా ఉంది. ఇవన్నీ చంద్రబాబు వృద్ధాశ్రమం, కోల్డ్ స్టోరేజ్ చూసారా బాధ. అప్పుడు మొదటి దెబ్బ తగిలేసింది, ఇప్పుడు 2-3 దెబ్బలు తగిలేసినాయి. గుట్టకలు మింకొని ఆలోచించి మధ్యలో వచ్చాడు మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇవన్నీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఆశ్రమం కట్టించి దాంట్లో డాక్టర్లు నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తాను. ధర స్థిరీకరణ నిధి అన్నారు, అనేక మంది చెప్పారు కదా. అప్పుడు వరకు ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం మీరు రాగానే అన్నారు, అప్పుడు వరకు ఖాళీగా ఉన్నా. మీ మేనిఫెస్టోలో సచివాలయాలు ఉద్యోగాలు చెప్పారు, అప్పటి వరకు ఖాళీగా ఉన్న 2,30,000 భర్తీ చేస్తా అన్నారు, అది కూడా చేయలేదు కదా. అలాగే ఇప్పుడు మొత్తం ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి లెక్క ఉందా సార్ మన దగ్గర? మనోడు చెప్పొచ్చు కదా, ఒకసారి ఆపి మీరు ఆపండి సార్ నేను చెప్తానని చెప్పేసి చెప్పొచ్చు కదా. చెప్పడు ఈ లోపు తడుముకుంటాడు అన్నమాట, ముందు కన్ఫ్యూజ్ చేయాలి. ఆయన కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు, కానీ ఈయనకంటే చాలా తెలివైన వ్యక్తి. ఈయనకి అసలు గ్యాప్ ఇవ్వాలా, అస్సలు గ్యాప్ ఇవ్వాలా. లాస్ట్ లో డైలాగ్ కొడతాడు చూడండి, వినిపిస్తా. సచివాలయ ఉద్యోగాలు కాకుండా ఉద్యోగాలు ఇచ్చారా లేదా అది అడగండి. డిసెంబర్ 2029 మీరు శంకుస్థాపన చేశారు, మరి 3 ఏళ్ళు అయిపోయింది. ఏది కడప స్టీల్ ప్లాంట్? మీరు ఇచ్చిన హామీ అదే కదా, మీరు ఇచ్చిన హామీ చేయలేదు కదా, అది మరి ఏం చేశారు? అలాగే పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు, ప్రతి ఏటా 6,500 కడప స్టీల్ ప్లాంట్ మేనిఫెస్టోలో అయ్యాక నుంచి పీజీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తా అన్నారు. మీరు పీజీ రీయింబర్స్మెంట్ ని 25/12/2020 జీవో నెంబర్ 77 ద్వారా తొలగించేశారు. పీజీ రీయింబర్స్మెంట్ చచ్చిపోయాడు దెబ్బ కాదు, ఆ దెబ్బకు మొత్తం పూర్తిగా ముఖం మాడిపోయింది. అదే వేరే వాళ్ళు ఎవరైనా అయితే కనుక ఆపి నీట్ గా మనోడు ప్రాసతో 4 డైలాగులు చెప్పేద్దుడు, దెబ్బకి జీవులతో సహా ఆధారాలు సహా చూపించేటప్పటికి దెబ్బకు చచ్చిపడిపోయింది ముఖం. చచ్చిపడిపోయి ఇంకా సార్ ఎక్కడైనా ఉంటే చెప్తారా, సరే ఏమన్నా ఉంటే చెప్తారా, మీరు ఈనాడు పేపర్ చదవటం మానే అంటే అంటే వీళ్ళ జర్నలిజం ఆ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఇంకెంత అయిపోయింది, మహా అయితే 20 సెకండ్లు. మీ ఇచ్చిన జీవో ఇది, మరి మీ నవరాత్రం పోయింది కదా. ఏటా 5 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తా అన్నారు, ఇదిగో మీ మేనిఫెస్టోలో ఏటా 5 లక్షల నిర్మాణం చేస్తాం, ఇల్లు 5 ఏళ్ళలో 40 లక్షల నిర్మాణం పూర్తి చేసి ఇస్తా ఉన్నారు. అది కూడా ఆయనే చెప్పాలంట. ఇప్పుడు మాట పడిపోయింది, మాట్లేదు, నోటాన్ని మాట్లేదు, ఇంకా చచ్చిపడిపోయాడు. ఇంకా ఇంకోసారి ఆయన పిలవరుగా డిబేట్ లోకి, సాక్షి డిబేట్ లోకి ఇంకొకసారి ఆయన పిలవరు. ఇది కూడా ఉంచుతారు, డిలీట్ చేస్తారు, నాకు తెలదు, డిలీట్ చేసేసి ఉంటారు, ఈ పాటు డిలీట్ చేసేస్తారు. కాదు సార్, రవికిరణ్ గారు ఒక లెక్క ఉండాలి. ఇప్పుడు ఏటా 5 లక్షలు ఇల్లా? కాదు సార్, ఇది వినాలి మీరు. కాదు సార్, ఏటా 5 లక్షల ఇల్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి అయిపోయింది. ఇంకా అక్కడతో ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు, ఇంకా ఆయన ఆపే ప్రయత్నం మాట. ఇప్పుడు ఈ మనోడు ఒక ఉన్నాడు కదా, ఈయన వ్యాపార మేధావి, ఈయన వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఆపించే ప్రయత్నం అన్నమాట. లాస్ట్ లో డైలాగ్ వేస్తాడు, ఇంక ఈ టీవీ ఈనాడు చెప్పండి, అందులో ఉన్నవి చెప్పండి, ఈనాడు పేపర్ చదవకండి. అది ఈనాడు పేపర్ అంట. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో అని చేతితో పట్టుకుని, ఇదిగోనయా మీరు సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కట్టిస్తానన్నారు, 5 ఏళ్లలో 25 లక్షల ఇల్లు కట్టేవాలి, కట్టేవలేదని చెప్పేసి అన్నాడు. పీజీ వరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అన్నాడు, అది కూడా ఎత్తేసారని చెప్పేసి అన్నాడు. అన్ని వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని చూపిస్తుంటే దాన్ని ఈనాడు పేపర్ అంటున్నాడు. అంతకు మించి ఏడ్చేది ఏం లేదు, ఇంకా అంతకు మించి ఏడ్చేది ఏం లేదు. మళ్ళీ చెప్పు దెబ్బలు అంటే ఇది మామూలు చెప్పు దెబ్బలు, వీటికి సమాధానం చెప్పాలా. అందుకే చూడండి, ఎక్కువ
బీజేపీ నాయకులు ఎవరున్నా కానీ మనోళ్ళు డిబేట్లో కూర్చోడు ఎక్కువగా కూర్చోడు ఎక్కువగా మన పేటీఎం మేధావులు ఇలాంటి పురుషోత్తం రెడ్డో లేదంటే ఈ పనికి మళ్ళీ వాళ్ళందరూ వస్తే ఇంకో పనికి మళ్ళీ వేసుకుంటాడు ఇటు కూర్చుంటాడు ఇక్కడ కూర్చొని చక్కగా ముందు ఒక ప్రాస డైలాగ్ చెప్తాడు అనమాట. మరి ఆ ప్రాస డైలాగ్ కూడా ఎలా రాస్తారు కానీ బెల్లే రాస్తారు, అది రాసుకొచ్చి ఇలాంటి విష ప్రచారాలన్నీ చేస్తారు అనమాట. దమ్ముంటే ఆయన అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పగలవు, ఒకదానికన్నా సమాధానం చెప్పాడండి సమాధానం పాడా ఆడ పనికి మళ్ళీ ఆడు కూడా జర్నలిస్టే. ఇది సాక్షి యాంకర్ ఈశ్వర్ ఉన్నాడు కదా, మాట్లాడితే 10 ప్రశ్నలు అని చెప్పేసి ఒక ప్రాస తోటి కొన్ని డైలాగులు రాసుకుని వస్తాడు, ఒక ప్రాస ఉండేలాగా కొన్ని డైలాగులు రాసుకొస్తాడు, ఆ డైలాగులు చెప్తా ఉంటాడు కదా. నిన్న బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు మామూలు చెప్పుదెబ్బలు కాదు అయ్యి, ఆ 2 నిమిషాల పాటు మామూలు చెప్పుదెబ్బలు కాదు, ఒకసారి వినిపిస్తాను చూడండి. దెబ్బకి బెక్కమొఖం వేసేసి లాస్ట్ లో డైలాగ్ ఏంటనుకుంటున్నారు, మీరు ఈనాడు పేపర్ చదవడం మానేయండి అని చెప్పేసి అంటాడు ఈశ్వర్. వినిపిస్తాను చూడండి. 250 యూనిట్లు నాయి బ్రాహ్మణులు ఉచితంగా ఇస్తానని ఇచ్చారు. అంటే జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటా కొన్ని చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాటిని ప్రస్తావించారన్నమాట. మరి ఒక్కొక్క మాట ఒక్కొక్క తోట అన్నమాట, ఒక్కొక్క బుల్లెట్ మాట, దెబ్బకి గుడకలు మింగడు ఈశ్వర్ చూడండి. అందరికీ 200 యూనిట్లు ఫీ అన్నారు, కరెంట్ రేట్లు తగ్గించేస్తా అన్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు దేశంలోనే ఎక్కువ రేట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నేను రాగా తగ్గించేస్తా అన్నారు, చేశారా? ప్రతి మండలానికి వృద్ధాశ్రమం అన్నారు, ప్రతి నియోజకవర్గానికి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు, కోల్డ్ స్టోరేజ్ అన్నారు, అలాగే ప్రతి చాలా ఆసక్తిగా ఉంది ఇవన్నీ చంద్రబాబు వృద్ధాశ్రమం కోల్డ్ స్టోరేజ్ చూసారా బాధ. అప్పుడు మొదటి దెబ్బ తగిలేసింది, ఇప్పుడు 2-3 దెబ్బలు తగిలేసినాయి, గొట్టకలు మింకొని ఆలోచించి మధ్యలో వచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇవన్నీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక వృద్ధాప్య ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఆశ్రమం కట్టించి దాంట్లో డాక్టర్లు నర్సులు కూడా ఉండేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తాను. ధర స్థిరీకరణ నిధి అన్నారు, అనేక మంది చెప్పారు కదా, అప్పుడు వరకు ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం మీరు రాగానే అన్నారు, అప్పుడు వరకు ఖాళీగా ఉన్నా. మీ మేనిఫెస్టోలో సచివాలయాలు ఉద్యోగాలు చెప్పారు, అప్పటి వరకు ఖాళీగా ఉన్న 2,30,000 భర్తీ చేస్తా అన్నారు, అది కూడా చేయలేదు కదా. అలాగే ఇప్పుడు మొత్తం ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి లెక్క ఉందా సార్ మన దగ్గర? మనోడు చెప్పొచ్చు కదా, ఒకసారి ఆపి మీరు ఆపండి సార్ నేను చెప్తానని చెప్పేసి చెప్పొచ్చు కదా. చెప్పడు ఈ లోపు తడుముకుంటాడు అన్నమాట, ముందు కన్ఫ్యూజ్ చేయాలి, ఆయన కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈయనకంటే చాలా తెలివైన వ్యక్తి, ఈయనకి అసలు గ్యాప్ ఇవ్వాలా, అస్సలు గ్యాప్ ఇవ్వాలా, లాస్ట్ లో డైలాగ్ కొడతాడు చూడండి వినిపిస్తా. సచివాలయ ఉద్యోగాలు కాకుండా ఉద్యోగాలు ఇచ్చారా అది అడగండి. డిసెంబర్ 2029 మీరు శంకుస్థాపన చేశారు, మరి 3 ఏళ్ళు అయిపోయింది, ఏది కడప స్టీల్ ప్లాంట్? మీరు ఇచ్చిన హామీ అదే కదా, మీరు ఇచ్చిన హామీ చేయలేదు కదా, అది మరి ఏం చేశారు? అలాగే పోలీసులు రిక్రూట్మెంట్ చేస్తా అన్నారు, ప్రతి ఏటా 6,500 కడప స్టీల్ ప్లాంట్ మేనిఫెస్టోలో అయ్యాక నుంచి పీజీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తా అన్నారు. మీరు పీజీ రీయింబర్స్మెంట్ ని 25/12/2020 జీవో నెంబర్ 77 ద్వారా తొలగించేశారు. పీజీ రీయింబర్స్మెంట్ చచ్చిపోయాడు దెబ్బ కాదు, ఆ దెబ్బకు మొత్తం పూర్తిగా ముఖం మాడిపోయింది. అదే వేరే వాళ్ళు ఎవరైనా కనుక ఆపి నీట్ గా మనోడు ప్రాసతో 4 డైలాగులు చెప్పేద్దుడు, దెబ్బకి జీవులతో సహా ఆధారాలు సహా చూపించేటప్పటికి దెబ్బకు చచ్చిపడిపోయింది ముఖం. చచ్చిపడిపోయి ఇంకా సార్ ఎక్కడైనా ఉంటే చెప్తారా, సరే ఏమన్నా ఉంటే చెప్తారా, మీరు ఈనాడు పేపర్ చదవటం మానే అంటే వీళ్ళ జర్నలిజం ఆ విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఇంకెంత అయిపోయింది, మహా అయితే 20 సెకండ్లు. మీ ఇచ్చిన జీవో ఇది, మరి మీ నవరాత్రం పోయింది కదా, ఏటా 5 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తా అన్నారు. ఇదిగో మీ మేనిఫెస్టోలో ఏటా 5 లక్షల నిర్మాణం చేస్తాం, ఇల్లు 5 ఏళ్ళలో 40 లక్షల నిర్మాణం పూర్తి చేసి ఇస్తా అన్నారు. అది కూడా ఆయనే చెప్పాలంట. ఇప్పుడు మాట పడిపోయింది, మాట్లేదు నోటాన్ని మాట్లేదు, ఇంకా చచ్చిపడిపోయాడు. ఇంకా ఇంకోసారి ఆయన పిలవరుగా డిబేట్ లోకి, సాక్షి డిబేట్ లోకి ఇంకొకసారి ఆయన పిలవరు. ఇది కూడా ఉంచుతారు, డిలీట్ చేస్తారు, నాకు తెలియదు డిలీట్ చేసేసి ఉంటారు, ఈ పాట డిలీట్ చేసేస్తారు. ఏటా 5 లక్షలు ఇల్లా కాదు సార్, ఇది వినాలి మీరు. కాదు సార్, ఏటా 5 లక్షల ఇల్లు అన్నారు. మీరు ఇస్తుంది 7,500 కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తి అయిపోయింది. ఇంకా అక్కడతో ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు. ఇంకా ఆయన ఆపే ప్రయత్నం మాట. ఇప్పుడు ఈ మనోడు ఉన్నాడు కదా, ఈయన వ్యాపార మేధావి, ఈయన వీళ్ళు ముగ్గురు కలిసి ఆయన డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఆపించే ప్రయత్నం అన్నమాట. లాస్ట్ లో డైలాగ్ వేస్తాడు. ఇంక ఈ టీవీ ఈనాడు చెప్పండి, అందులో ఉన్నది చెప్పండి, ఈనాడు పేపర్ చదవకండి. అది
అది ఈనాటి పేపర్ అంట. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో అని చేతితో పట్టుకుని ఇదిగోనయా మీరు సంవత్సరంగా 5 లక్షలు ఇల్లు కట్టిస్తానన్నారు, 5 ఏళ్లలో 25 లక్షలు ఇల్లు కట్టేవాలేదని చెప్పేసి అన్నాడు. పీజీ వరకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అన్నాడు, అది కూడా ఎత్తేసారని చెప్పేసి అన్నాడు. అన్ని వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని చూపిస్తుంటే దాన్ని ఈనాడు పేపర్ అంటున్నాడు. అంతకు మించి ఏడ్చేది ఏం లేదు, ఇంకా అంతకు మించి ఏడ్చేది ఏం లేదు. మళ్ళీ చెప్పు దెబ్బలు అంటే ఇది మామూలు చెప్పు దెబ్బలు, వీటికి సమాధానం చెప్పాలా. అందుకే చూడండి ఎక్కువ బీజేపీ నాయకులు ఎవరున్నా కానీ మనోళ్ళు డిబేట్ లో కూర్చోడు, ఎక్కువగా కూర్చోడు. ఎక్కువగా మన పేటీఎం మేధావులు ఇలాంటి పురుషోత్తం రెడ్డో లేదంటే ఈ పనికి మళ్ళీ అందరూ వస్తే ఇంకో పనికి మళ్ళీ వేసుకుంటాడు, ఇటు కూర్చుంటాడు, ఇక్కడ కూర్చొని చక్కగా ముందు ఒక ప్రాస డైలాగ్ చెప్తాడు అనమాట. మరి ఆ ప్రాస డైలాగ్ కూడా ఎలా రాస్తారు కానీ బెలే రాస్తారు, అది రాసుకొచ్చి ఇలాంటి విష ప్రచారాలన్నీ చేస్తారు అనమాట. దమ్ముంటే ఆయన అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెప్పగలవు, ఒకదానికన్నా సమాధానం చెప్పాడంటే సమాధానం ఉంటే సమాధానం పోడా ఆడ పనికి మళ్ళీ ఆడు కూడా జర్నలిస్టే.